బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. వికారాబాద్ జిల్లా పరిగి మండలంలో స్వల్ప భూకంపం చోటు చేసుకుంది. ఈ రోజు తెల్లవారుజామున 4 గంటల ప్రాంతంలో 3 గ్రామాల్లో భూకంపం సంభవించింది. బసిరెడ్డిపల్లి, రంకాపూర్ గ్రామాల్లో భూ ప్రకంపనలు వచ్చిన విషయం తెలుసుకున్న గ్రామాలను జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్, జిల్లా ఎస్పీ నారాయణ రెడ్డి సందర్శించారు. గ్రామస్తులను అడిగి వివరాలు తెలుసుకున్నారు. జిల్లాకు రెడ్ అలర్ట్ ఉండడం వల్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని, 3 రోజులు వర్షం కురుస్తుందని కలెక్టర్ తెలిపారు. ప్రజలు అప్రమత్తంగా ఉండి ఇళ్ల నుంచి బయటకు రావద్దని, వర్షాలు భారీగా కురుస్తున్న సందర్భంగా పాఠశాల కాలేజీలు సెలవు ప్రకటించినట్లుగా కలెక్టర్ ప్రతీక్ జైన్ తెలిపారు. ఇక బసిరెడ్డిపల్లి, రంకాపూర్, నగర్, ఇక హనుమాన్ గండి ప్రాంతాలలో భూ ప్రకంపనలు వచ్చాయని గ్రామస్తులు తెలిపారు. కొన్ని సెకండ్ల పాటు భూమి కంపించిందని, ఇంట్లో ఉన్న సామాన్లు కింద పడినట్లుగా వెల్లడించారు. భూకంపం సంభవించిన వెంటనే ఇళ్లలోంచి బయటకు వచ్చామని తెలిపారు. మాది రంగాపూర్ పరిగి మండల్, వికారాబాద్ డిస్టిక్. రాత్రి 3:58 ఒక భూకంపం వచ్చినట్టు కాదు, ఒక సౌండ్ వచ్చింది. 2-3 సెకండ్లు వచ్చింది. అది మేము బయటికి వెళ్ళి చూసే వరకు ఇది ఏమంటారు, మన యాక్సిడెంట్ అయ్యేదంటే మనం అనుకున్నాము. కానీ భూకంపం అది వచ్చింది, ఒక 2-3 సెకండ్లు వచ్చింది. బండ సూర్బండుగా గాలి వచ్చినప్పుడు గలగలన్నప్పుడు 2 కొనుక్కొని జారినాయి, పడ్డాయి. పొద్దున్న 4 గంటలకి భూమి సేఫ్ అయినట్లయి ఇంటి వాళ్ళు మా ఇల్లు పడిపోయింది అన్నట్లు ఇంట్లో చుట్టూ తిరిగి చూసుకున్నారు. చూసుకొని మళ్ళా భూకంపము అని అనుకొని అంతట్లో వికారాబాద్ జిల్లాలో రెడ్ అలర్ట్ ఉంది. రెడ్ అలర్ట్ అంటే భారీ వర్షం, అతి భారీ వర్షం అని ఛాన్సెస్ ఉన్నాయన్నమాట. సో నిన్న రాత్రి నుంచి కూడా చూస్తూ ఉన్నాము, వర్షం పడుతూనే ఉంది. ఒక ఛాన్సెస్ ఏముంటాయి ఇప్పుడు, క్లైమేట్ చేంజ్ కానీ ఏదో ప్రాకృతిక రీజన్స్ తోటి ఒక 3 రోజుల్లో పడాల్సిన వర్షం 1 గంటలో పడవచ్చు, 1.5 గంటలో పడవచ్చు. దాంతో ఫ్లాష్ వర్డ్స్, సడన్ రెయిన్స్కి, సడన్ ఫ్లడ్స్కి ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. మన సిస్టమ్స్ ఏవైతే బిల్డ్ అయి ఉంటాయి, ఛానల్స్ కానీ మెల్లమెల్ల వర్షం పడుతూ ఉంటే పోతూ ఉంటుంది, మీరనమాట పడుతూ ఉంటుంది. కానీ సడన్గా వచ్చినాక ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. కాబట్టి అందరికీ నిన్న పోలీస్ వారితోటి మనము అందరము కోరడం జరిగింది సిటిజన్స్కి, మీకు అవసరం ఉంటే, అతి అవసరం ఉంటేనే మాత్రం మీరు బయట రండి. లైఫ్ అండ్ డెత్ సిచ్యువేషన్ ఉంటే, అదర్వైజ్ దర్ ఇస్ నో నీడ్, మీరు బయట రాకండి, మీ ఇంట్లో ఉండండి. కాబట్టి మనము ప్రతి స్కూల్కి, అంగన్వాడీకి పిల్లల్ని సేఫ్టీ సెక్యూరిటీ కోసం లీవ్స్ కూడా ఇవ్వడం జరిగింది లోకల్గా. సో మనకి 17th వరకు ఈ హై అలర్ట్ ఉంది, రెడ్ అలర్ట్ ఉంది. సో అందరికీ ప్రజావాసులకి అదే కోరుతున్నాము, మళ్ళీ మీరు దయచేసి మీ ఇంట్లో సేఫ్గా ఉండండి. టూరిస్ట్ వాళ్ళకి కూడా కోరడం జరిగింది. యాక్చువల్గా వికారాబాద్ అయితే పరిగి వికారాబాద్ హై అలర్ట్ ఉంది. దీంతో ఎస్పెషల్లీ వెరీ హెవీ టు ఎక్స్ట్రీమ్లీ హెవీ రెయిన్ఫాల్ కూడా మనకు పడుతుంది. నిన్న నైట్ కూడా అరౌండ్ 8 to 9 మధ్యలో బాగా ఎక్కువగా హెవీ డౌన్ పోర్ ఉన్నది. ఆ విధంగా మన వికారాబాద్ జిల్లాలో దాదాపు 13 చోట్ల వాగులు, వంతెనల పైకి అంటే కాజ్వేస్ అండ్ కల్వర్ట్స్ పైన వెళ్ళిన సందర్భాలు ఉన్నాయి. అండ్ కొన్ని చోట్ల ఎవరైతే ప్రజలు వాళ్ళకి తెలియక వచ్చి కొన్ని చోట్ల ఇరుక్కుపోయిన వాళ్ళని కూడా మనం రెస్క్యూ చేయడం జరిగింది. అండ్ ఎక్కడైతే ఓవర్ఫ్లో అవుతుందో అన్ని చోట్ల కూడా బ్యారికేడ్స్ పెట్టి విత్ హెల్ప్ ఆఫ్ రెవెన్యూ డిపార్ట్మెంట్ అండ్ పంచాయతీరాజ్ సెక్రటరీస్ వీళ్ళందరితో కూడా బ్లాక్ చేసి ఎటువంటి పరిస్థితుల్లో వాళ్ళు అటు ఇటు ఆ కాజ్వేస్ మీద వెళ్లకుండా చూడడం జరిగింది. సో ప్రజలందరినీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాం, దయచేసి ఇంకా మనకు 2-3 days రెడ్ అలర్ట్ ఉంది కాబట్టి ఎవరు కూడా ఇళ్లలో నుంచి అవసరం ఉంటేనే తప్పక బయటికి రాకండి. అండ్ కలెక్టర్